నాయకులు గొప్పోళ్ళు అనిపించుకోవడానికి ప్రజలకి అన్యాయం జరగాల, అన్యాయం చెయ్యాలా, చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆంధ్ర ప్రాంతానికి ఒక కేసీఆర్ లాంటోడు లేకపోవడం, పదే పదే మోసం చేసే వాళ్ళని ప్రజలు ఎన్నుకోవడం ఆంధ్రాకి పట్టిన శాపం. ఇవాళకి కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, గురుగావ్లోనో, ఢిల్లీలోనో, ముంబైలోనో విదేశాలకు వెళ్ళి బ్రతికే కర్మ ఆంధ్ర ప్రాంత ప్రజలకి పట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ అభివృద్ధికి నోచుకోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి వాటిని నాశనం చేసుకోవడం. ఇక్కడ చేతిలో హైదరాబాదులో 60 నుంచి 70% వ్యాపారాలు చేసేది, పరిశ్రమలు నడిపేది, రియల్ ఎస్టేట్ చేసేదంతా ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర నుంచి వెళ్ళి సెట్ అయినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళని ఇక్కడ కాకుండా అక్కడికి తీసుకెళ్ళింది మన రాజకీయం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అరే ఒక పక్కన కృష్ణ నీళ్లలో వాటా, ఇక్కడ గోదావరి నీళ్లు ఆంధ్ర వాడుకుంటుందన్న వంక చూపెట్టి కృష్ణ నీళ్లలో హక్కు లాగేయడానికి చూస్తున్న తెలంగాణ. కృష్ణ నీళ్లు ఆల్రెడీ అక్రమంగా అంటున్నారన్నటువంటి సాకు చూపెట్టి నికర వాటా పొందాలని చూస్తోంది తెలంగాణ. మిగులు జలాల వాటాలో నికర జలాల వాటా కింద తీసుకురావాలనుకుంటుంది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సముద్రంలో ఎట్లాగూ పారబోస్తున్నాము అదే వాడుకుంటున్నామని ఆంధ్ర చెప్తోంది కాబట్టి, అందులో నీళ్లు మేము వాడుకోవడానికి మాకు హక్కు కల్పించండి అన్నటువంటి రూట్లోనే వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ 2 కళ్ళు, సమైక్య విధానం, అందరూ న్యాయంగా ఉండాలి, ఈ పోచుకోలు కబుర్లు ఎన్నిసార్లు చెప్తాం సార్? మన ఆంధ్ర ప్రజలకి, ఆంధ్రాకి ఏమన్నా తేగలిగామా మనం? ఏదో నేను అంత అద్భుతమైన ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నానని చెబుతా రాష్ట్ర విభజన రోజున ఒక్క ప్రయోజనం సాధించగలిగామా మనం? పోలవరం కూడా వెంకయ్య నాయుడుతో పట్టుకోకపోతే వచ్చేదే కాదు. పోలవరం వెంకయ్య నాయుడే ఉచితంగా అది చేయించకపోతే వచ్చేదే కాదు. అసలు ఏమడిగాం మనం? ఏమడిగి అబ్బాయి నువ్వు చేయడానికి వీలేదు, నేను వచ్చి చేస్తానని ఓ వెర్రి మాటలు మాట్లాడి రాష్ట్ర విభజన రోజున రాష్ట్రాన్ని నాశనం చేశాం. రాజధానికి కూడా డబ్బులు అడగకుండా విభజన చేస్తుంటే సమన్యాయం, తొక్క, తోలు అని సొల్లి ఉపన్యాసాలు చెప్పాం. పోనీ ఆ తర్వాత ఆ నాయకులతో గట్టిగానే ఉన్నాం కదా. మరి ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయైనా తెలంగాణ నుంచి తేగలిగామా మనం? వాళ్ళ డబ్బులు అక్కర్లేదు, వాళ్ళ డబ్బులు 5 పైసలు తీసుకొని అక్కర్లేదు. ఆంధ్రాకి రావాల్సిన వాటా 2.5 లక్షల కోట్లలో ₹1 తేగలిగామా? అసలు మాట్లాడుతున్నామా? పైగా అద్భుతమైనటువంటి సహవాసం. ఎవరు సహవాసం? నాయకులు దర్జాగా ఉన్నారు. జనం సొమ్ము కదా మునిగిపోయింది. అరే నా 10 మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు. 1000 కోట్ల రూపాయలు, టోటల్గా 5,000 కోట్ల రూపాయలు, 2.5 లక్షల కోట్లు వదిలేసి వచ్చాం. అక్కడ 5 పైసలు తీసుకురావడం మన వల్ల కావట్లేదు. హైదరాబాద్లో డెవలప్మెంట్లో దాంట్లో ఉన్నటువంటిది ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టడం వల్ల అని చెప్పేసి వాటా అడగడం మనకి చేత కాని దద్దమ్మలం మన నాయకులు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు తీసుకుపోతానంటే దానికి ఏదో మన జేబులో ఆస్తులు ఏదో ఇచ్చినట్టు. మీ ఆస్తులు తీసుకెళ్ళి ఇవ్వండి, అక్కడ తెలంగాణలో మీ సొంత ఆస్తులు తీసుకెళ్ళి ఇవ్వండి తెలంగాణ ప్రజలకి. శుభ్రంగా మీయే ఉన్నాయి కదా అక్కడ, ఆ ప్రజల కోసం ఇచ్చేయండి. శాంతి దూతలుగా మీరు రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల వాటాలు పోతున్నాయి, ఉన్న వాటాలు సంకనాగిపోతున్నాయి. అరే 3 పంటలు పండేటటువంటి కోస్తాలో ఒక పంటకి దిక్కు లేక మళ్ళీ ఇంకో ప్రాజెక్టు కట్టుకుని పట్టిసేయమని గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణలో పోసి ఓ పంట పండించుకుంటున్నామే. ఎందుకని? మీ అందరి చేతకాంతనం కాదా? మీ అందరి అసమర్థత కాదా? అలాగే మన బాకీలు మనం తెచ్చుకోవడం చేతకానటువంటి వాళ్ళం ఇంకేదో దానం చేసేస్తాం అంటే మీ ఆస్తులు కాపాడుకోవడానికి ఆంధ్రాని ముంచుతా. మా దరిద్రం ఏంటంటే చదువుకున్నటువంటి సన్నాసులు, చదువుకున్న మూర్ఖులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు మా నాయకులు ఏం చెప్తే దాన్ని చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు, అదే గ్రేట్ అనుకుంటారు. వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ పక్క రాష్ట్రాల్లో బతకాల్సిన కర్మ బట్టినా కూడా అబ్బో ఇది గ్రేట్ అని చెప్పుకునే, మా నాయకుడి వల్లనే సాధించామని చెప్పుకునే వాళ్ళు ఉండటం వల్లనే ఈ ప్రాంతానికి పట్టిన శని రాజకీయం, బాధ్యత లేని రాజకీయం. తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీ తెలంగాణ కోసం తప్పిస్తే, ఆంధ్రలో ఉన్న ప్రతి పార్టీ ఆంధ్ర నాశనం కోసం తప్పించడమే ఆంధ్రాకి పట్టిన శాపం.